హాయ్ అందరికి నమస్కారం. ఈ రోజు మనం అద్దంకి సమీపంలో ఉన్న వారాహి పిగ్ ఫామ్ కి అయితే వచ్చేసాము. సో పిగ్ ఫామ్ ని ఒక ప్యాషనేట్ గా బిజినెస్ చేస్తున్న అశోక్ గారు అయితే ఈ పిగ్ ఫామ్ గురించి మనకు డీటెయిల్ గా చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో ఈ వీడియో మనం కంప్లీట్ గా చూస్తే పిగ్ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎప్పుడు మెడికేషన్స్ ఇవ్వాలి, అండ్ దాన్ని ఫ్యాటనింగ్ ఎలా తీసుకోవాలి, బ్రీడింగ్ ఎలా తీసుకోవాలి, అబ్బో చాలా ఉన్నాయి. అవన్నీ అశోక్ గారిని అడిగి మనం తెలుసుకుందాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నేను మీ పవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. ఇక్కడ వీళ్ళు 4 షెడ్లు అరేంజ్ చేసుకొని పందులు ఫార్మింగ్ చేస్తున్నారు. అసలు ఏమేం షెడ్లో ఏమేం వర్క్ జరుగుతుందో ఒక్కసారి మనం అశోక్ గారితో మాట్లాడిన తర్వాత షెడ్ విజిట్ అయితే చేద్దాము. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్స్ చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు పౌల్ట్రీ కానీ, ఫిషనరీ కానీ అన్నీ ఉన్నాయి. సో ఈ పిగ్ ఫార్మింగ్ చూస్ చేసుకోవడం దేనికన్నా అంటే పిగ్ ఫార్మింగ్ అనేది యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది సంపాదించుకోవాలని ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఇప్పుడు పౌల్ట్రీలో కొద్దిగా అంటే మెరైన రిజల్ట్ లేదు. పౌల్ట్రీ ఆల్రెడీ మాది పౌల్ట్రీ అంతకుముందు, పౌల్ట్రీ నుంచి మేము తర్వాత మాడిఫై అయ్యాము. ఓకే, మిగతా ఏది చూసుకున్నా సరే ఇది కొద్దిగా పిగ్లెట్స్ ఎక్కువ రావటం, దీన్ని ప్రాపర్గా చేస్తే యాక్చువల్గా పర్ఫెక్ట్ బిజినెస్. సరే నాకు మెయిన్ అన్న, ఇప్పుడు మనం వీడియో కంటెంట్ ఏంటంటే అసలు ఈ ఒక్కళ్ళ ఫార్మింగ్ రావాలంటే ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్స్ చెప్తారు. సో నాకు అసలు పాజిటివ్స్ వద్దు, నేను అదే చెప్తుంది. ఈ దీంట్లో అసలు నెగిటివ్స్ ఏంటి చెప్పండి. ఇక్కడ ఫెయిల్యూర్ కావడానికి ఒకటే రీజన్, ఓకే, మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫీడ్ కూడా కంపల్సరీ ఉండాలి. ఫీడ్ ప్రక్యూర్ చేసుకోవడం కనుక అతను కొద్దిగా లేట్ అవుతున్నా కానీ బాడీ వెయిట్ అనేది రాదు. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఫార్మర్స్ వేస్టేజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు అక్కడెక్కడ వేస్టేజ్ తీసుకొచ్చి అంటే మిగిలిపోయిన ఫుడ్ మొత్తం మిగిలిపోయిన వేస్టేజ్ వేస్తారనమాట. దానివల్ల ఎందుకంటే డిసీజ్ వస్తాయి అనమాట. నేను ఇప్పుడు మనకు లోపల రావడానికి కూడా చాలా ప్రికాషన్స్ ఇవన్నీ నేను చూసాను కాబట్టి వాళ్ళకి తీసుకెళ్ళాను. ఓకే, ఎందుకంటే చిన్న డిసీజ్ సరిపోయింది అనమాట. ఒక షెడ్ ఖాళీ అయిపోవడానికి ఒక చిన్న డిసీజ్ చాలు. అంటే బాయిలర్ మనం ఇప్పుడు అయితే అంతకుముందు కోళ్ళకు కూడా అట్లనే ఇటుకు కూడా ఉంటాయి అనమాట. వీటిని పెంచాలంటే మేనేజ్మెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. టైం టు టైం దీనికి మెడిసిన్స్ కానీ, టైం టు టైం ఫీడ్ కానీ ప్రాపర్గా ఇచ్చామంటే 100% సక్సెస్ అవుతాం. ఫీడ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. హెల్త్ కూడా నేనేం డాక్టర్ని కాదు, ఓకే, కానీ చాలా వాటికి ఏదైనా ఎంత పెద్ద డిసీజ్ వచ్చినా కానీ నేను అంటే చూసుకోగలుగుతాను, దాన్ని రికవరీ చేయగలుగుతాను. చాలా మందికి కూడా సలహాలు ఇస్తూ ఉంటాను, చూస్తూనే ఉంటాను. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫార్మర్ వస్తాడు అంటే ఇంట్రెస్ట్ ఉంటది చేయాలని. ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి రావడానికి పెద్ద వాళ్ళు అంటే సాఫ్ట్వేర్స్ వస్తున్నారు. అంటే ఈ పర్టికులర్ ఈ సెక్టార్ లో రావడానికి ఏం లేదు, అన్ని సెక్టార్ లో వస్తున్నారు వాళ్ళ. అంటే రేపు ఎట్లయిపోయింది అంటే సొసైటీలో ఇన్కమ్ అనేది తక్కువ అయిపోయింది, ఖర్చులు అనేది ఎక్కువైపోయింది. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు, కానీ దీంట్లోకి రావాలంటే మాత్రం పేషెన్సీ ఉండాలి కంపల్సరీ. అనుభవం అంటే చాలా టైం అంటే పేషెన్సీ చాలా ఉండాలి. ప్రతిదీ ఇప్పుడు వెటనరీ డాక్టర్ రాకపోయినా అది కూడా మనం చేసుకుంటాం. ప్లస్ ఒక యూనిట్ వచ్చేసి మామూలుగా ఇక్కడ ఈ భాషలో ఒక యూనిట్ అంటాం. ఒక యూనిట్ వచ్చేసి ఒక 10 ఫీమేల్స్ 1 మేల్ ఉంటుంది. ఒక యూనిట్ కి 10 ఫీమేల్స్ ఒక మేల్ ఉంటుంది. ఒక యూనిట్ ఎంత కాస్ట్ అయింది మన దగ్గర? వచ్చి 3,55,000 50,000 అట్లా ఉంది. ఓన్లీ యానిమల్స్. ఒక యానిమల్స్ షెడ్ అనేది అతనికి ఇచ్చారు. సార్ మీరు ఎంత అనుకుంటున్నారు? అదే చెప్తుంది, ఒక యూనిట్ కి ఒక యూనిట్ మనం సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో దాని షెడ్ కి ఎస్టిమేటెడ్ గా 3 lakhs ఖర్చు వచ్చింది. సో మొత్తం ఒక 6 lakhs అవుతుంది యానిమల్స్ తో. 6 lakhs మళ్ళీ ప్లస్ దీనికి మళ్ళీ డెలివరీ అయ్యేదాకా ఫీడ్ కూడా ఉంటది కదా. ఉంటదిగా. ఒక యానిమల్ కి వచ్చేసి మీరు క్యాల్కులేట్ చేసుకోండి, 2.5 kgs 2.5 kg పర్ డే. ఎంత అవుతుంది కాస్ట్? 1 kg వచ్చేసి మన కంపెనీ ఫీడ్ వాడితేనేమో 32-31 రూపీస్ పడింది పర్ కేజీ. ఓకే, అప్పుడు దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ప్లస్ మళ్ళీ పిగ్లెట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని కాస్ట్ కూడా ఉంటుంది. మీరు ఇంకో క్వశ్చన్ ఇంకోటి ఉంది ఇక్కడ. ఒక యానిమల్ ఫ్యాటనింగ్ అంటే కటింగ్ పంపించేదా ఒక యానిమల్ మొత్తం ప్రాపర్ గా రెడీ కావడానికి ఇది అడగాలి మీరు. యాక్చువల్గా ఇదేంటంటే ఒక యానిమల్ నేను కటింగ్ పంపించాలంటే 7,000 నుంచి 8,000 ఖర్చు వచ్చింది. ఓకే, 7,000 నుంచి 8,000 దాంట్లో మెడిసిన్ కానీ ఫీడ్ కానీ ఓవరాల్ గా అంతకు మించి మనకి ఇంకెక్కువ పోకూడదు. అంతే పర్ఫెక్ట్ గా అదే ఉంటది. అది కూడా 4 to 5 months లో రెడీ అయిపోవాలి. ఓకే, మనకి టైం సేవింగ్ అయిపోయింది, మనీ సేవింగ్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రెసెంట్ చాలా తక్కువ ఉంది, 120, 130 డిఫరెంట్ గా ఉంది మన దగ్గర. ఇప్పుడు తమిళనాడు 120 అట్లా వీళ్ళ దగ్గర మనం అమ్మటం చాలా
అంటే వేస్ట్ అన్నట్టు. అదే అక్కడ మనం నాగాలాండ్ అస్సాం కానీ ఇట్లా ఈ వేలో తీసుకెళ్ళామంటే మాత్రం మంచి రేట్ వచ్చింది. ఓకే, వాళ్ళ బండి వచ్చేసి 300 కెపాసిటీ ఉంటుంది యానిమల్. మనం చెప్పినా వచ్చేస్తారు, లేదంటే నేను ఎక్కడైనా ప్రొక్యూర్ చేసుకొని ఎక్కడైనా పెట్టేసుకొని మళ్ళీ అక్కడి నుంచి నేను ట్రాన్స్పోర్ట్ పంపించేస్తా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫార్మ్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేక మిమ్మల్ని హెల్ప్ అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు? నేను ప్రొక్యూర్ చేసుకుంటాను. ఇక్కడ ఒక కండిషన్, అతను వేస్టేజ్ పెట్టకూడదు. ఓకే, అంటే బ్రీడ్ ఏమి ఉండాలి, మంచి బ్రీడ్ మామూలు నాటు పందులు ఇవన్నీ కాదు. దాని కొరకు నేను అదే చెప్తున్నా, నేను ఫ్యాటింగ్ అంటే నేను కొనుక్కుంటాను, బై చేస్తాను, సేల్ చేస్తాను, రెండు చేస్తాను. ఓకే, దాన్ని వేస్టేజ్ చేసి పెంచకూడదు. ప్రాపర్ గా ఫీడ్ లో ఉండాలి, డ్రై ఫీడ్ లో ఉండాలి. యానిమల్ కూడా బ్రీడ్ అయి ఉండాలి. ఓకే, ఇంకా ఇక్కడ కూడా చాలా బ్రీడ్స్ ఉంటాయి. లార్జ్ వైట్, డోరాక్, F1, మళ్ళీ యామ్ షార్క్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. కొన్ని బ్రీడ్స్ ఉంటాయి, కానీ బ్రీడ్ అయి ఉండాలి, వైట్ అయి ఉండాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ కన్జంప్షన్ వచ్చేసి వైట్ ఎక్కువ ప్రిపేర్ అవుతా ఉంటారు, లైక్ చేస్తూ ఉంటారు. ఓకే, వైట్ యానిమల్స్, ఈ యానిమల్స్ ని ఎక్కువ లైక్ చేస్తుంటారు. అది కూడా బాడీ వెయిట్ వచ్చేసి 80 నుంచి 110, 120 ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి బాయిలర్ ఉంటుంది కదా, కొన్ని ఇక్కడ మన షాప్ చికెన్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు, మామూలుగా కామన్ గా అడుగుతూ ఉంటారు, నాకు బాడీ వెయిట్ ఇంత కోడి అయితే బాగుంటది అన్నట్టు. ఎట్లనే అటు సైడ్ కూడా మనకి అటు సైడ్ షాప్స్ కూడా పోర్క్ షాప్స్ కూడా అట్లా ఉంటాయి అన్నట్టు కామన్ గా. చాలా వాళ్ళకి కూడా బాడీ వెయిట్స్ మెయింటైన్. ఇప్పుడు నెక్స్ట్ వాటి పిగ్లెట్స్ అమ్మితే ఎంత వస్తుంది కాస్ట్ మనకి? పిగ్లెట్స్ ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఉన్నది ఒక్కొక్కళ్ళ దగ్గర. మనమైతే 7,500 అమ్ముతున్నాం అన్న. దీనికి ఎలాంటి డిసీజెస్ వస్తాయి అన్న? కామన్ గా వచ్చే డిసీజ్ ఏంటంటే ఎక్కువ స్కిల్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కమర్షియల్ కాబట్టి దగ్గర ఉంటాయి కాబట్టి. కానీ దాన్ని కూడా ప్రాపర్ గా, అదే చెప్పాను, హెల్త్ మేనేజ్మెంట్ మనం ప్రాపర్ గా చేసుకోగలిగితే, మీరు నా షెడ్ లో ఎన్ని చూశారు కదా, దేనికి స్కిల్ ఎనర్జీ ఉండలేదు. నేను ముందుగా స్కిన్ ఎలర్జీ రాకముందే ప్లాన్ చేసుకోవాల్సిన దీనికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను తీసుకుంటాను. ఎవ్రీ 3 months కానీ, అంటే 6 months కానీ. ఇప్పుడు దీనికి ఒక డెలివరీ పిగ్స్ వచ్చి ఉంటాయి కదా, కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి కదా, దానికి కొద్దిగా గ్యాప్ ఇస్తాను. ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత, పిల్లలకి అయిపోయిన తర్వాత దాని పక్క మళ్ళీ సపరేట్ పక్కన తీసుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్ గా మళ్ళీ కొద్దిగా డైట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు నేను క్రాసింగ్ తీసుకెళ్ళి ఎమ్మటెమ్మట కూడా క్రాసింగ్ తీసుకెళ్తే కూడా తర్వాతకి పిల్లలు తక్కువ రావటం, దానికి ఏదైనా డిసీజ్ అబార్షన్ అవ్వటం, ఇలాంటి డిసీజ్ అవుతా ఉంటారు. మనం ముందుగానే ఏదైనా కేర్ తీసుకుంటే మాత్రం బాగుంటది. ఇంకోటి స్కిన్ ఎలర్జీ, ఇది ఒకటి కామన్ గా వస్తూ ఉంటది. దాని తర్వాత జలుబులు, దగ్గులు, జ్వరాలు వీటికి కూడా వస్తూ ఉంటాయి. ఈ కామన్ గా వస్తూ ఉంటాయి. ఓకే, మన ఒక పిగ్ తీసుకుంటే లైక్ దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దాని నుంచి ఎంత కాస్ట్, మనకు ఎంత ప్రాఫిట్స్ వరకు వస్తుంది మనకి సుమారుగా? అంటే ఓకే చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక పిగ్ తీసుకుందాం అనుకో. ఓకే, అది రెడీ టు డెలివరీ కానీ, రెడీ టు క్రాస్ కానీ యావరేజ్ గా 30,000 అనుకుందాం. ఓకే, యావరేజ్ గా ఒక 30,000 అనుకున్నాం. దానికి పిగ్లెట్స్ వస్తాయి. యావరేజ్ ఎంత హీనంగా తీసుకున్నా 7 వేసుకుందాం, 7 లీస్ట్. అది చాలా తక్కువ, చాలా తక్కువ 7. సరే, నా మార్కెట్ వదిలేస్తే బయట మార్కెట్ ని తీసుకోవాలి 4,000 నుంచి 5,000 యావరేజ్ గా. అంటే మరి అంతకు మించి తక్కువ ఒక్కొక్క పిగ్లెట్ 5,000 వేసుకున్నాం. 7,500 లేదంటే 35,000 35,000. ఓకే, అంటే ఇది ఫస్ట్ లాక్టేషన్. ఓకే, మనకి ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా 90-80% రికవర్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ నీకు ఈ గ్యాప్ ఉంటది కదా, పిగ్లెట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 3 months ఉంటది. దీనికి 3 months అయ్యే కాస్ట్ నీకు ఎంత ఉంటది అంటే యావరేజ్ గా 30-60 ఒక 80 రూపీస్ లోపు ఉంటుంది అనుకుందాం. ఓకే, 30 అంటే 90 days. నీకు రఫ్ గా 90 days కి ఎంత వస్తుంది అంటే 7,000-8,000 లోపు వచ్చేసి. ఓకే, నెక్స్ట్ లాక్టేషన్ ఇంకా ఎక్కువ పడతాయి కానీ తక్కువ ఏం పట్టవు, వచ్చేసి 7 కన్నా ఎక్కువ వస్తాయి. యావరేజ్ గా చెప్తున్నా, నేను చాలా లీస్ట్ కాస్ట్ వేస్తున్నాను. ఓకే, దీంట్లో మనకి మళ్ళీ యావరేజ్ 70 అనుకున్నాం, లేదా 4-5,000 వేసుకుందాం. దానికి కూడా 35,000 అనుకుందాం. ఇది బ్రీడింగ్ సెక్టర్. అంటే మన పిగ్లెట్స్ అమ్ముకుంటే అంటే నేను ఒక్కదానిపైన యావరేజ్ గా చెప్తాను, మీకు అర్థం కావటం. ఓకే, ఇప్పుడు దాని ఫస్ట్ 35,000 అయిపోయింది. ప్లస్ మనం మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఒక 7,000 ఇది దీనికి మళ్ళీ పెద్దగా కావడానికి మళ్ళీ ప్రాసెస్ చేయించిన తర్వాత ఒక 7,000, మళ్ళీ ఆ స్టేజ్ గా 35,000 లో నుంచి ఒక 8,000 కానీ 75,000 తీసేస్తే
మీకు యావరేజ్ గా 26 hours 26 ఇది ప్రాఫిట్. ఓకే, ఇది ప్రాఫిట్ ఒకదానిపైన. అది ఎన్ని రోజులకి? 3 months కి, 3 months కి, లేదంటే 4 months కి వేసుకోండి రఫ్ గా, కొద్దిగా అటు ఇటు. మన ఫ్యాటనింగ్ చూసుకుంటే ఓన్లీ కొంతమంది ఫ్యాటనింగ్ చేద్దాం అనుకుంటారు. సో అది చూసుకుంటే ఇక్కడ ఫ్యాటనింగ్ అదే చెప్తున్నాను. ఇక్కడ ఫ్యాటనింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం హోటల్ వేస్టేజ్ వాడతారు. ఓకే, కానీ కంపెనీ ఫీడ్ వాడితే కూడా మనకి మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చింది. ఇక్కడ 4 months లో మనకి ఫ్యాటనింగ్ అయిపోద్ది. ఓకే, టైం సేవింగ్ ఇక్కడ ఇంపార్టెంట్, ప్లస్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఇక్కడ నేను అదే చెప్పాను కదా ఇప్పుడు ఇందాక, ఒక యానిమల్ 100 kgs గెయిన్ కావడానికి 300 kgs పెట్టాలి. 100 kgs బరువు రావడానికి 300 kgs పెట్టాలి మేత. ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే ఫార్మర్స్ ఎవరైనా రావాలనుకుంటున్నారో మిడి నాలెడ్జ్ తోటి రాకుండా, ఓకే, మిడి నాలెడ్జ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను కదా ఇందాక, ఎవరైతే ఈవెన్ టెంపరేచర్ కూడా చెక్ చేయలేని వాళ్ళు కూడా మనకి దీని లైన్లోకి వస్తే ఏంటంటే వాళ్ళు సక్సెస్ కావాలి. ఇంట్రెస్ట్ వేరు, కొద్దిగా మళ్ళీ చేయడం వేరు. ఓకే, ఫిజికల్ గా దిగటం వేరు. ఇప్పుడు నాకు ఇది వాసన షెట్ ఇవన్నీ అనుకుంటే మాత్రం బిజినెస్ చేయలేము. ఓకే, నేను గానీ మా బ్రదర్ గానీ ఇద్దరే అబ్రాడ్ లో జాబులు బిజినెస్ చేసి వచ్చిన వాళ్ళమే. ఓకే, కానీ ఇంట్రెస్ట్ తోటి, ప్యాషన్ తోటి మేము చేస్తాం. ఇక్కడ మొత్తం 4 షెడ్లు ఉన్నాయి అన్నారు కదా. సో ఒకసారి ఒక్కొక్క షెడ్ దగ్గరికి వెళ్ళి ఆ షెడ్ లో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఒకసారి అవి చూద్దాం అన్న. ఓకే, మీకు వచ్చేసి బీడర్స్ చూపిస్తాను అండి. సో ఈ చాంబర్ లో బ్రీడింగ్ వర్క్ జరుగుతుంది. నా బ్రీడింగ్ ప్రొడక్షన్ నేను చూపిస్తా ఉంటాను. ఓకే, ఇది వచ్చేసేమో మామూలుగా పిగ్ ఎప్పుడైతే మనకి 2-3 days ముందు డెలివరీ అయ్యే ముందు దీంట్లో పెడతాం అనమాట. ఇవి ఈ చాంబర్ ఒకవేళ పిల్లలు పెట్టినా గానీ దానికి తొక్కకుండా ఇవన్నీ, ఇదంతా దానికి సెక్యూరిటీ పర్పస్ అనమాట, పిల్లలు చచ్చిపోకుండా ఉండడానికి. ఓకే, దానికి అక్కడే డ్రింకర్ కూడా అక్కడే ఉంది. దీంట్లో ఒక 3 days నుంచి ఒక 5 days సిచ్యువేషన్ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి దాంట్లో ఉంచుతాం అనమాట. అవి ఇవి రెండిట్లా సేమ్ ఒక 3 to 5 days ఉంటాయి. ఇది మేల్, అది మేల్. ఇంకా ఇప్పుడు దాని తర్వాత ఒక 3 days 4 days తర్వాత దీంట్లో ఒక షిఫ్ట్ అవుతాయి అన్నట్టు. ఓకే, అటు నుంచి ఇటు. ఓకే, అవి పిల్లలు తొక్కకుండా ఉండడానికి ఆ స్ట్రక్చర్ లో 3 days, అంటే ఒక 3 days బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. అచ్చా, దానికి బాడీ పెయిన్స్ ఉండటం వల్ల దాని కింద పడుతుందా పక్కన పడుతుందా అనేది ఏం అర్థం కాదనమాట. ఆ పిల్లల హరిలో ఏంటంటే దాని కిందకి వెళ్ళిపోవటం కానీ, అటు ఇటు కొద్దిగా తిక్క చేయటం కానీ ఉంటది అనమాట. దాని కింద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది దానికి సెక్యూరిటీ. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెక్యూరిటీ దానికి ఉంటుంది పిగ్లెట్స్ కి. అది ఆ పైప్ ఏదైతే రాడ్ ఉందో చూసారా, మామూలుగా ఏంటంటే పిగ్ అనేది ఎక్కువ గోడ మొత్తకి పనుకోవడానికి ట్రై చేసేది. ఓకే, అప్పుడు ఈ పిల్లలు కనుక ఫీడింగ్ తీసుకొని పాలు తాగడానికి అటు ఇటు తిరుగుతా దాని కింద పడే అవకాశం ఉంటది. కాబట్టి ఈ పోల్ ఏదైతే ఉందో ఈ పోల్ కానుకున్నప్పుడు ఆ పిల్లలు అనేది ఆ గ్యాప్ లోకి వెళ్ళిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. ఓకే, ఆ గ్యాప్ లోకి వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి మోటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అసలు మోటాలిటీ 0 మోటాలిటీ. ఇది వచ్చేసి ఇది మామూలుగా పిగ్లెట్స్ అనేది ఇట్లా వచ్చి పనుకుంటాయి. ఓకే, ఒకవేళ మనం టెంపరేచర్ బాగా చలిగా ఉంటే మనం ఇక్కడ దీంట్లో లైట్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఇప్పుడు ఏదైతే అట్లాంటి లైట్ ఉందో వింటర్ లో అట్లాంటి లైట్, దానికి లైట్ వచ్చేసింది అనమాట. అట్లా ఇంకా ఇవన్నీ నా బ్రీడర్స్ అనమాట. ఓకే, ఏమో నాది బ్రీడర్స్ అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ చాంబర్ లో పెడతా ఉంటాను. సపరేట్ చాంబర్స్ లా ఉంటాయి. ప్లస్ నా మేల్స్ ఉంటాయి అన్నట్టు దీంట్లో. అన్ని మేల్స్ కాదు, అంటే ఏదైతే బ్రీడర్స్ మేల్స్ ఉంటాయో, క్రాసింగ్ మేల్స్ ఉంటాయో అవి అన్నట్టు. ఇవన్నీ ప్రెగ్నెంట్ తోటి ఉంటాయి. ఓకే, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. బ్రీడింగ్ దీంట్లో, ఐ మీన్ మేటింగ్ దీంట్లో చేస్తారా? లేదు, మీటింగ్ దీంట్లో ఓపెన్ ప్లేస్ లో ఉంటుంది. అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత, క్రాసింగ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇనీషియల్ ప్రెగ్నెంటీ స్టేజ్ లో ఇక్కడ ప్రెగ్నెంట్ స్టేజ్ లో ఉంటాయి. ఇది మన 3 మేల్స్ అన్నట్టు. ఓకే, ఫ్యాటనింగ్ ప్లస్ నేనైతే లోకల్ మార్కెటింగ్ చేస్తా ఉంటాను. బ్రీడర్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఫ్యాటనింగ్ ప్లస్ బ్రీడర్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఇది ఫ్యాటనింగ్. ఇప్పుడు నేను ఫ్యాటనింగ్ ఏంటంటే ఇక్కడ లోకల్లో నేను ఎక్కడ అమ్మను. ఒకవేళ ఏదేమన్నా చిన్నదో చేతికి ఏదైనా డిసీజ్ వస్తే తప్పదనుకుంటే లోకల్ 1-2 అమ్ముతాను. కానీ మనకి నీకు మార్కెటింగ్ వచ్చేసి నేను అస్సాం, నాగాలాండ్, మిజోరాం అటు సైడ్ వెళ్ళిపోతా ఉంటాను. ఓకే, ఒకటేసారి నేను ఒక 300-200 యానిమల్స్ చూసుకొని అటు వెళ్ళిపోతా ఉంటాను. ఇవి బీడర్స్ అన్నట్టు. ఓకే, ఇవి రెడీ టు, అంటే ఫార్మర్ తీసుకెళ్లి క్రాసింగ్ చేయించుకొని, ఓకే, క్రాసింగ్ చేసుకొని ఇంకా పిల్లలు విన్నింగ్ చేసుకునేది. ఓకే, ఇందులో ఒకటి నాది నాటు పంది ఉంది. అది మామూలుగా దేవుడికి ఉంది. ఓకే, నార్మల్ గా. కానీ అది దానికి దీనికి వేరియేషన్. అది దాని తర్వాత మళ్ళీ 2-3 అంటే బ్యాచెస్ వెళ్ళిపోయింది. అది కానీ అట్నే ఉండిపోయింది. నాటు పందులకి ఇట్లా దానికి డిఫరెన్స్ ఎట్లా ఉంటది అనమాట. ఈ విన్నింగ్ వచ్చేసి చాలా స్పీడ్ గా ఉంటది. విన్నింగ్ గానీ బాడీ వెయిట్ గానీ చాలా స్పీడ్ గా ఉంటుంది. స్పీడ్ గా గ్రో అవుతుంది. కానీ మళ్ళీ కంపెనీ ఫీడ్ కూడా మంది. ఏదైనా డిజీజ్ వస్తే ఇట్లా సపరేట్ చేసేస్తాను. ఓకే, ఇది ఆల్రెడీ రికవర్ అయిపోయింది. రికవరీ స్టేజ్ తర్వాత, రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి పిగ్లెట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ మొత్తం పిగ్లెట్స్ అక్కడ నుంచి
ఒక ఏజ్ సర్టన్ ఏజ్ వచ్చేదాకా, అంటే 30 కేస్ వచ్చేదాకా నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, 30 కేస్ తర్వాత దాంట్లో వెళ్ళిపోతాయి. 1 లో కొంచెం గ్రో అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చేస్తారు. అంటే కొద్దిగా, అంటే తల్లి దగ్గర నుంచి ఇందాక ఆడ చూసాను, కొద్దిగా ఫ్రీక్వెన్సీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి. అంటే చాలా వాటికి నేను కొన్ని పిగ్లెట్స్ అమ్మేశాను. ఓకే, ఇది ఫీడ్, ఇది నా ఫీడ్ ఎక్కడ పెడతాను అనమాట. ఇక్కడే ఉన్నాయి. ఇగో ఇది లాక్టేషన్. ఓకే, ఇట్లా ఉంటుంది ఫీడ్. ఇది లాక్టేషన్ అంటే డెలివరీ అయిన తర్వాత పిగ్గి పెట్టేది అన్నమాట. ఇక్కడ వచ్చేసేమో స్టార్టర్, చిన్నపిల్లలకు పెట్టేది. ఓకే, ఇది వచ్చేసి ఫినిషర్. ఏదైతే నా ఫ్యాటింగ్కి వెళ్తాయి అంటే కటింగ్ పర్పస్కి పంపిస్తూ ఉంటాను, లాస్ట్ స్టేజ్లో పంపించే అన్నట్టు. ఓకే ఓకే, ప్లస్ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం నా వెహికల్ రావటం లేట్ అయినా. ఇంకోటి ఏంటంటే ఇది కంపెనీ వచ్చేసి పశుపతి, ఇక్కడ నేను డీలర్ను. 350 కిలోమీటర్స్ రేడియేషన్లో ఇక్కడ నేను డీలర్ని ఈ పశుపతి కంపెనీకి. ఓకే, మొక్కజొన్న కూడా అప్పుడప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం వాడతాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇది గెస్ట్ స్టేషన్. ఓకే, ఇది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం వాడేది. ఇది గ్రోయర్. ఓకే, ఇది గ్రోయర్. సో చూసారా వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరందరూ నన్ను కామెంట్స్ లో అడగచ్చు, మీరు ఎప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, దాని రిలేటెడ్ కంటెంట్ చేస్తానంటావు, ఈ పిగ్ ఫార్మింగ్ ఎంత చేసావని. దానికి రీజన్ ఏంటంటే, ఒక బిఎస్సి కానీ బీటెక్ అయిపోయిన స్టూడెంట్ కి జాబ్ అనేది మాత్రం ఒక ఆపర్చునిటీగా కనిపిస్తుంది. కానీ అలా కాదు. ఎందుకంటే మన అగ్రికల్చర్ సెక్టర్ లో పౌల్ట్రీ అని, ఫిషనరీ అని, డైరీ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని, న్యాచురల్ ఫార్మింగ్ అని, అలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ మీరు మిస్ కాకుండా ఉండాలని నేను ఇలా డిఫరెంట్ కంటెంట్స్ చేస్తున్నాను. ఆ కంటెంట్ లో భాగమే ఈ పిగ్ ఫార్మింగ్ కూడా. సో మీరు ఈ పిగ్ ఫార్మింగ్ గురించి మరింత డీటెయిల్ గా తెలుసుకోవాలి, ఆ ట్రైనింగ్ జాయిన్ అవుదాం అనుకుంటే అశోక్ గారి నెంబర్ ఇక్కడ పెట్టాను. ఆ నెంబర్కి కాల్ చేస్తే అశోక్ గారు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.